ఇప్పుడు జనాలు ఏమంటారంటే ఆర్థిక పరిస్థితి బాగలేదు అంటున్నారు. ఇప్పుడు అందాల పోటీ అవసరమా అని అంటున్నారు. అందాల పోటీ అవసరం అంటే ఇంటర్నేషనల్ ఫోరం అది అవసరం అనేది కన్నా కూడా వాళ్ళు నడుపుకుంటూ ఉంటే వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలంతే. ప్రభుత్వం డబ్బు ఖర్చు పెట్టడం ఏంటి? అది దౌర్భాగ్యం. ప్రభుత్వం నువ్వెందుకు ఖర్చు పెడతావు? వాడెవడో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ నడుపుకుంటారు, అందాల పోటీ నడుపుకుంటారు, వాళ్ళకి కావాల్సిన పర్మిషన్ ఇచ్చుకో. ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కనుక మనం రిజెక్ట్ చేయకుండా పర్మిషన్ ఇవ్వంతే. నువ్వు ప్రభుత్వం ఎందుకు ఖర్చు పెట్టాలి? 250 కోట్లు ప్రభుత్వం ఎందుకు ఖర్చు పెట్టాలి? బుద్ధి అర్థబద్ధం ఉండాలి కదా ప్రభుత్వానికి. దానివల్ల సమాజానికి ఏమైనా ప్రయోజనం? అందాల పోటీల వల్ల సమాజానికి పేదవర్గానికి, దళితులకి, ఇంకోళ్ళకి ఏమన్నా కించిత్ 0.1% ప్రయోజనం ఉందా? ప్రజలకి ఏ రకమైన ప్రయోజనం లేని కార్యక్రమం అది. ప్రజలకు ఎలాంటి రాష్ట్ర ఖజానాకి ఏమన్నా ప్రయోజనమా? దానివల్ల ఏమన్నా ఈ అందాల పోటీల వల్ల రాష్ట్ర ఖజానాకి ఏమన్నా ఏమీ లేదు. ఎందుకు పెడతా? అదే బుద్ధిహీనమైన ఆలోచన, అదే ఒక విజ్ఞత లేని ఆలోచన, ఒక విచక్షణ లేని ఆలోచన. ఇంటర్నేషనల్ కనుక పెట్టి పర్మిషన్ ఇవ్వండి, ఎవరు కాదన్నారు. నువ్వు డబ్బులు ఇన్వెస్ట్ చేయటం ఏంటి? డబ్బులు ఇన్వెస్ట్ చేసి 250 కోట్లు నువ్వు ఇన్వెస్ట్ చేయటం ఏంటి? నీకు ఏమవసరం? ప్రజల సొమ్ము అలా ఖర్చు పెట్టే అధికారం నీకు ఎవరు ఇచ్చారు? అక్కడ ఒక పక్కేం పెన్షన్కి డబ్బులు లేవంటావా? ఒక పక్క 6 పథకాలు నెరవేర్చడానికి డబ్బులు లేవంటావా? కొత్త బస్సులు కొనడానికి డబ్బులు లేవంటావా? ఇక్కడ 200 కోట్లు అదేం ప్రదర్శన? అర్ధరంకన ప్రదర్శన. అందాల పేరిట, అందాల భామల పేరిట తొడలు చూపిస్తూ, సంకలు చూపిస్తూ అర్ధనగ్న ప్రదర్శన. ఆ ప్రదర్శనకి మీరు 250 కోట్లు. ప్రజలకు సమాజానికి ఉపయోగపడేది కాదు, ప్రజానీకానికి ఉపయోగపడేది కాదు, ప్రభుత్వ ఖజానాకు ఉపయోగపడేది కాదు. మూర్ఖత్వమైన ఆలోచన. అలాగే ఇప్పుడు రాష్ట్రంలో రైతులు రుణమాఫీ కాక అలాగే తెచ్చిన అప్పులు కట్టలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇప్పుడు అదే ఎంతసేపు చెప్పింది అదే కదా. వాటికి లేవంటున్నావు, వీటికి లేవంటున్నావు, మళ్ళీ ఇది ఎందుకు చేస్తున్నావు అనే కదా. ఆత్మహత్య వాటి మీద లేదు. రైతులు ఆత్మహత్య చేసుకుంటూ ఉంటే దాని గురించి లేదు, మళ్ళీ నా దగ్గర డబ్బులు లేవు, నన్ను చంపినా కోసినా డబ్బులు లేవు అని పిచ్చివాగులు అవుతాడు. సీఎం మాట్లాడే మాటలేనా? చేతకపోతే దీపో. నీ వల్ల చేతకపోతే, నీకు మేనేజ్ చేయడం చేతకపోతే, ఎకనామిక్స్ మేనేజ్ చేయడం అనేది ఇట్స్ ఆర్ట్ బై ఇట్ సెల్ఫ్. ఎకనామిక్స్ని ఆర్థిక దీన్ని మేనేజ్ చేయటం అనేది ఒక ఆర్ట్, ఒక శక్తి, అది ఒక సామర్థ్యం. అది నీకు చేత కాకపోతే దిగిపో. మీ పార్టీలోని వేరే ఆ విషయాల మీద పట్టున్న వాళ్ళు ఎవరైనా చేస్తారు. నీకు చేత కాదు, దానివల్ల ఏది ప్రపంచానికే చేత కాదు అని మాట్లాడితే అదే మాట్లాడదు. అతను అనర్హుడు, ఆ సీటుకే అనర్హుడు, సీఎం సీటుకే అనర్హుడు. పొరపాటున ఎక్కేసాడు. ఏదో చించుతాడేమో అనుకున్నాం. కుర్రాడు ఆవేశం, ఎర్లీ ఏజ్లో అతనికి అవకాశం వచ్చింది, ఏదో దుమ్ము లేపుతాడు, ఏదో కాంగ్రెస్ కొత్త రూపం తీసుకొస్తాడంటే ఏమీ లేదు. అది పాత చింతకాయ పచ్చడి. ఆ కాంగ్రెస్ డిఎన్ఏ కన్నా ఇంకా దారుణమైన, నీచమైన డిఎన్ఏగా తీసుకొచ్చాడంతే. ప్రజల చేత చీకొట్టించుకుంటున్న ప్రభుత్వం, ప్రజలు తిరస్కరిస్తున్న ప్రభుత్వం, ప్రజల్ని మోసం చేసిన ప్రభుత్వం, ప్రజల్ని నమ్మకాన్ని వమ్ము చేసిన ప్రభుత్వంగా మిగిలింది.